ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. దివ్య తిరుప్పావే వ్రతంలో 5వ పాశురం 5వ రోజు. ఆండాల్ తల్లి ఈరోజు శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను తలుచుకుంటుంది. అంతేకాదు, ఈనాడు మనం ఒక విగ్రహ రూపం, ఒక బొమ్మగా, ఒక విగ్రహంగా, ఒక మూర్తిగా ఏదైతే చూస్తున్నామో అది సాక్షాత్తు దైవమేనోయ్. అది కేవలం బొమ్మ కాదు, చలనం లేని విగ్రహం కాదు అనేటటువంటి ఒక నీతి ఇవాల్టి పాశ్రంలో చూపిస్తుంది. అనుభవిద్దాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ ఎమునై துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா நின்றனமும் தீயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. మాయనై మన్నువడ మధురే మైందనై. ఎప్పుడు చూడు ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేటటువంటి ఆ కృష్ణుడు నాడు చూశారు. ఎక్కడుంటాడు అనుకున్నారు? అగో ఆ యమునా నది ఒడ్డులో అటు ఇటు తిరుగుతుంటాట. ఒక్కొక్క రకం నదీ తీరం, సముద్ర తీరంలో ఒక్కో రకం పడుతుంటాయండి. కొన్ని చోట్ల చేపలు పడుతుంటాయి, కొన్ని చోట్ల ఆల్చిప్పలు పడుతుంటాయి, కొన్ని చోట్ల ముత్యాలు పడుతుంటాయి. ఇలా ఒక్కొక్క తీరం, ఇప్పుడు మామూలుగా మట్టి కూడా ఇక్కడ ఈ రకం రాయి ఉంటుంది, అక్కడ ఆ రకం రాయి పడుతుంది, అక్కడ మట్టి అలా ఉంటుంది, ఇలా అంటుంటారు కదా. అలా తీరాలలో కూడా ఒక్కో రకం పడుతుంటుంది. ఆ యమునా తీరం ఎలాంటిదట అంటే ఆడపిల్లలు పడే రేవులాగా ఉందంట. అందరు ఆడపిల్లలు అక్కడ బిల్ల 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 బిల్లమైన గోపకాంతలు అందరూ ఉంటుంటే కృష్ణుడు ఎప్పుడు కూడా అక్కడ ఏదో పని ఉన్నట్టుగా అలా ఇలా తిరుగుతూ ఉంటాడట. నువ్వు ఎక్కడుంటావో మాకు బాగా తెలుసు అంటుంది ఆండాల్ తల్లి. మన్ను వడ మధురై మైందనై. ఎంత గొప్ప భక్తి కలిగినటువంటిదండి యమునా నది. అందుకుంటాడట. చూడండి, కంసుడు ఆ యమునకు అవతలున్నాడు, నందవ్రజం యమునకు యువతలో ఉంది. కృష్ణుని పసి గుడ్డుగా ఉన్న నుంచి చంపాలని చూస్తున్నాడు కంసుడు, మేనమామ. కానీ ఆ యమున భయపడకుండా ఆ రాత్రి వసుదేవుడు ఎప్పుడైతే వస్తున్నాడో కృష్ణుని మీద పెట్టుకొని బుట్టలో, యమున తోవ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ కృష్ణుడు జీవించి ఉండాలి, కృష్ణుడు అక్కడ నుంచి దాటాలి. కాబట్టి యమున బాట ఇచ్చింది. భయపడాల కంసుడికి. పక్కనే ఉండేటటువంటి కంసుడైనా భయపడలే. అది చిత్రం. అందుకే శ్రీకృష్ణుడికి అంత ప్రేమనట యమునమ్మంటే. యమునా నది అంటేనే అంత పరమ ప్రీతిగా ప్రేమిస్తూ ఉంటాడట. అలాంటి ఆ స్వామి దామోదరనై. దామోదరుడు అంటే ఏంటి? దామము ఉదరము ఎందు కలిగినవాడు. దామం అంటే ఏంటి? తాడు. ఆ తాడు పొట్టకి కట్టేసిందంట వాళ్ళమ్మ. చిన్న బొజ్జ, లేత బొజ్జ అండి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఒకసారి ఉఫ్ అని ఊదితే చొట్టబడుతుంది కదండి. చాలామంది చంటి బిడ్డలకి అలాగే చేస్తుంటారు. బుగ్గలకి ఇలా ఉఫ్ అని ఊదుతుంటారు ముద్దుకి. అంటే మరీ ముఖంలోకి వెళ్లకుండా ఊరికే అట్లాగా చేయడం పెట్టి ఉఫ్ అని ఊదుతుంటే ఆ బుగ్గలు ఇళ్ళ సుట్టబడుతుంటాయి.
అంత సుకుమారంగా ఉంటుంది. కొద్దిగా ఇట్లా ప్లంపీగా ఉంటే ఇంకా వేరే భాగంలో కూడా పొట్ట దగ్గర కూడా ఎక్కడన్నా సరే గట్టి గుర్తే చాలు ఇట్లా లోపలికి ఇట్లా సొట్టబోతుంటుంది. అంత సుకుమారంగా ఉన్నాడు కృష్ణుడు ఆ వయసులో. అలాంటి సమయంలో యశోదమ్మ అసలు నువ్వు ఆగడం లేదు అని అంటూ ఆయన పొట్టకి ఏం కట్టింది? తాడు కట్టింది. ఏం తాడు? తాడు టకా టకా తెచ్చేసింది. అక్కడ రోలు ఉంది సరే అని చెప్పేసి అక్కడ రోలుకు ఒకటి వేసింది, స్వామి పొట్టకొకటి వంచేసింది. ఎంత తగ్గిందంట తాడు, ఎంతో తగ్గిందంతే, ఎక్కువ కాదు. అరే ఇట్లా తగ్గుతుందా అనుకొని అటు ఇటు చూసింది. అంతా గొల్లవాళ్ళు కదండి, మజ్జిగ చిలికి చిలికి నెయ్యి కోసం వెన్న కోసం చిలికి చిలికి ఉండి తీసి పారేసిన తాళ్ళు ఉంటాయి కదా, కవ్వానికి పెడతాం కదా తాళ్ళు, అవన్నీ అలా ఒక మూల కనిపించాయట. ఇంతే కదా తగ్గింది అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ తాడు తీసుకొచ్చి దానికి దీనికి జాయింట్ వేసి మళ్ళీ కట్టిందంట. ఆమెకి కోపం వస్తుంది, బాగా అల్లరి ఎక్కువైపోయిందని. కడితే మళ్ళీ ఇంత తక్కువైందట. కదిలావో చూడు ఏం చేస్తాను అని మళ్ళీ ఆయన ఒకసారి బెదిరించేసి మళ్ళీ పరిగెట్టిందట. మళ్ళీ ఒక తాడు ముక్క తెచ్చిందట, మళ్ళీ కట్టిందట. మళ్ళీ చేస్తుంటే మళ్ళీ జాన తగ్గిందట. ఏమండి, ఒక తాడు కడితే కనీసం తగ్గాలిగా కొంత దూరం. ఆమె ఎన్ని తాళ్ళు కట్టినా ఎప్పుడు జాన తక్కువైపోతుందట. మధుర కవి ఆళ్వార్లు చాలా ప్రీతిగా దీన్ని తలుచుకొని కణ్ణినున్ సిరుత్తాంబని ఒక గ్రంథమే చెప్పేశారు. கண்ணினுன் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பியன் ரெக்கால் అన్నిక్కుమ అముదూరం ఎన్నావుకే అంటారు. ఎన్ని తాళ్ళు తెచ్చినా కూడా జానడే తగ్గువైపోయిందయ్యా. అసలు ఏమండి ఇంకో తాడు తేవటానికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళిపోలేడా? వెళ్ళిపోగలడు, కానీ ఆ తల్లి పడే ఆరాటం చూసి నవ్వుకుంటూ ఉన్నాడట. అమ్మ పరిగెట్టు, ఎలా పరిగెడతావు పరిగెట్టు అని చక్కగా నవ్వులు చిందించుకుంటూ ఉన్నాట. ఆయన నవ్వుతున్న కొద్దీ ఆవిడ కోపం పెరిగిపోతుంది, పంతం పెరిగిపోతుంది. ఎలాగైనా సరే కట్టేసేయాలి అనుకుంటుందంట యశోదమ్మ తల్లి. కాసేపు అయ్యేసరికి పాపం ఆవిడ అటు పరిగెట్టి ఇటు వచ్చి, అటు పరిగెట్టి ఇటు వచ్చి, చెమటలు కారిపోయి కుప్పు ఊడిపోయి ఆ పూలు కింద పడిపోయి చీర కాళ్ళల్లో అడ్డం తగులుతూ నానా తిప్పలు పడిపోతుందంట. తల్లి చూశాడట, జాలిపడ్డాడట. పాపం అమ్మ చాలా కష్టపడుతుంది కదా, సరేలే పట్టుబడదాంలే, మనం చిక్కుదాంలే అని అనుకున్నాడట. ఎవరైతే ఆయనను గురించి తదేకమైన తపస్సు చేస్తారో ఆయన ముచ్చటపడి వారి దగ్గరకు వస్తాడు. సరే దొరికింది, కట్టేసేసింది యశోదమ్మ. కట్టేసిన తర్వాత ఏమిటైంది? ఆయన అది అలాగే రోలు తీసుకొని వెళ్ళిపోయాడు. యమలార్జున భంజనమైంది. సాలె వృక్షాలు 2 ఉన్నాయి, మద్ది చెట్లు, ఆ 2 పడిపోయాయి. గంధర్వులకు శాప విమోచనం కలిగింది. అటువంటి కృష్ణ లీలలన్నింటినీ కూడా తలుచుకొని తూవిత్తొజుదు వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక. మాకేం పెద్ద భక్తి లేదయ్యా, కానీ పుష్పాలతోటి నీ మీద విసిరేస్తాం. స్వామి మీద విసిరేస్తారా పెడతారా, కానీ విసిరేస్తాం అని చెప్తుందా అంటే మాకు తెలీదు. పూజా విధానం తెలీదు, మంత్రాలు తెలీదు, క్రియా విధానం తెలీదు, ఆచారాలు తెలియవు, నియమాలు తెలియవు, కానీ పూజిస్తాం మేము అంటుందా అంటారు. తూవెత్తొజుదు వాయినాల్ పాడి, నోటికి ఎలా వస్తే అలా పాడతాం. బోలెడు గ్రామటికల్ మిస్టేక్స్, రాగం లేదు, పాడు లేదు, అన్నీ శుద్ధ తప్పులు చెప్తాం, కానీ చెప్తాం ఎందుకంటే నువ్వంటే ఇష్టం. మనత్తినాల్సిందిక. మేమేం పెద్ద యోగులం ధ్యానులం కాదు, కానీ మనసులో ఎప్పుడు నీ గురించి ఆలోచన అంటుంది. ఇవి క్వాలిఫికేషన్స్. భగవంతుడు మనకు అందాలి అంటే నిరంతరం ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి తలచాలి, ఆయన గురించి పాడాలి. చాలు, ఆయన వచ్చేస్తాడు. నువ్వు ఎలా చేసావన్నది కాదు ముఖ్యం, ఆయన తలుచుకుంటూ చేసావా లేదా, సమర్పణ ఆయన యందు ఉందా లేదా, అదే ప్రధానమైనటువంటిది. కనుక దాన్ని కలిగి ఉన్నారు ఈ గోపికలందరూ కూడా. మనం కూడా అటువంటి భక్తిని కలిగి ఉండాలి అని ఆండాళ్ళ అనుగ్రహంతో ప్రార్థిద్దాం. ఇక తర్వాత
6వ పాశురంలో ఒక్కొక్క గోపికను నిద్రలేపే క్రమం ప్రారంభమవుతుంది. అది చూద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.